పూర్వకాలంలో మన అమ్మోళ్ళు ఎలా వండారో అలాంటి పద్ధతిలోనే నేను చేపల కూర రెడీ చేశాను. చూడండి ఒకసారి. అలాంటి పెద్ద ముక్కలు అలాంటి సైజులో అయితేనే మనకి ముక్కలు మనం ప్లేట్లో వేసుకున్నప్పుడు పులుసుకి ఇరిగిపోకుండా ఉంటాయి. అలాగే ఫ్రై అయితే అంగుళం ముక్కలు చిన్న సైజులో కట్ చేయించుకోవచ్చు. మనం ఇప్పుడు పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి పెద్ద సైజు ముక్కలే ఉండాలన్నమాట. దీంట్లో పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇంకా ధనియాలు జీలకర్ర ఇలాంటి పౌడర్లు ఏమీ వేయమన్నమాట. ఓన్లీ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ ఇంకంతే. గరం మసాలాలు కూడా వాడం. మనం పూర్వకాలం పద్ధతిలో చేపల కూర వండుకుంటేనే ఆ కూర మనకి తినడానికి బాగుండిద్ది, న్యాచురల్గా అనిపిస్తాయి. అన్నీ కలిపేసుకుని ఒక 10 నిమిషాలు వండించుకున్న తర్వాత నూనెలో అలా వేయించుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే ముక్కకి అన్నీ ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా పడతాయి అన్నమాట. అలాగే మనం చింతపండు పులుసు పోసుకునేటప్పుడు మోతాదులో పోసుకోవాలి, ఎక్కువ నీళ్లు పోయకూడదు. ఎందుకంటే చేప ముక్క డెలికేట్గా ఉండదు కాబట్టి మనం అన్నంలో వేసుకుని గరిటతో వేసుకునేటప్పుడు కట్ అయిపోతుంది. నేను చేసిన విధానమే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. ఒక్కసారి నచ్చితే ఫాలో అవ్వండి.